నమస్తే. వైటమిన్ డి ఫంక్షన్స్ ఏంటి, దీని డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి, ఈ డెఫిషియన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, న్యాచురల్గా వైటమిన్ డి పొందటానికి గల మార్గాలు, యాక్టివిటీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇలాగా. అలాగే దీన్ని మెయింటైన్ చేయటానికి తీసుకోవాల్సిన సర్టన్ బేసిక్ జాగ్రత్తలు, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కొంత సప్లిమెంటేషన్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో టు బిగిన్ విత్ వైటమిన్ డి ఫంక్షన్స్. అతి ముఖ్యమైన ఫంక్షన్ ఆఫ్ వైటమిన్ డి ఈజ్ టు ట్రాన్స్పోర్ట్ కాల్షియం త్రూ ది బాడీ. K2 అనే వైటమిన్తో కలిసి డి వైటమిన్ ఈ కాల్షియంని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. డి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న సందర్భాల్లో, ఆర్ ఇంకొంచెం పాజిటివ్గా మాట్లాడుకుంటే ఈ విషయాన్ని, డి వైటమిన్ కాల్షియం అబ్జార్ప్షన్ని 20 రెట్లు మెరుగ్గా బాడీలో జరిగేటట్టు చేస్తుంది K2తో కలిసి. ఎప్పుడైతే మనకి డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుందో, మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ ఎయిల్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద బోన్స్ అండ్ ఆబ్వియస్లీ జాయింట్స్ ఇవి వీక్గా ఉన్నప్పుడు లిగమెంట్స్ హోల్డ్ చేయటం, ఇదంతా కూడా వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడటం, లిగమెంట్స్ వేర్ అండ్ టేర్ కూడా ఎక్కువ ఉండటం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా డి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం హెయిర్ ఫాల్ని, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని, స్లీప్ ఇంబ్యాలెన్స్ని, ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కొంత డిస్ట్రెస్, మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్, ఇలాంటి వాటికి గురవుతూ ఉంటాం. అండ్ అంటే ఇట్ మిమిక్స్ ది వర్క్ ఆఫ్ సర్టన్ హార్మోన్స్. మనకి డి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు స్ట్రెస్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ డి వైటమిన్ అబ్జార్ప్షన్ని కౌంటరాక్ట్ చేసే ఒక అతి ముఖ్యమైన విషయం, ఇట్ ఈస్ స్ట్రెస్ ఉన్నప్పుడు యూ టెండ్ టు అబ్జార్బ్ లెస్ అమౌంట్ ఆఫ్ డి వైటమిన్ విత్ ద సేమ్ యాక్టివిటీ దట్ యూ డూ అండ్ విత్ ద సేమ్ ఫుడ్స్ దట్ యూ టేక్. డి వైటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, డి వైటమిన్ అబ్జార్బ్ చేసుకోవడానికి మనం సన్లో నుంచి ఉన్న సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా స్ట్రెస్, దట్ ఈస్ యువర్ కార్టిసాల్ హార్మోన్, కౌంటరాక్ట్స్ అండ్ ఇట్ ఇన్హిబిట్స్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ డి వైటమిన్. దానికన్నా ముందు ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని కూడా విపరీతంగా ఇంపాక్ట్ చేస్తుంది డి వైటమిన్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన మైక్రోబ్స్, దే క్రియేట్ అ స్టెల్త్ అండ్ దే ఇన్హిబిట్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ డి వైటమిన్. ఎందుకు అంటే డి వైటమిన్ అబ్జార్ప్షన్ బాగుంటే ఆబ్వియస్లీ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది, డిసీజ్ని అవి ఎక్కువ కాలం బాడీలో ఉంచలేవు. అందుకని ఇంట్రెస్టింగ్లీ దే ఇన్హిబిట్ ది డి వైటమిన్ రిసెప్టార్స్ అండ్ ఆబ్వియస్లీ రిసెప్టార్స్ సరిగ్గా లేనప్పుడు డి వైటమిన్ అబ్జార్ప్షన్ కూడా కరెక్ట్గా ఉండదు. సో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని సరిగ్గా ట్రిగర్ చేయాలన్నా డి వైటమిన్ ఇంపార్టెంట్. అది పాడైన డి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల పాడవుతుంది. అండ్ తర్వాత ఇరెగ్యులారిటీ ఇన్ ద పీరియడ్స్ కానివ్వండి, మనకి ఇతరత్ర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఈ డి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే అవకాశం ఉంది. సో వీటిని కౌంటర్ చేయటానికి మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు అండ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ, జాగ్రత్తలు ఏంటి అంటే, మనం డి వైటమిన్ ఈజ్ అ సన్షైన్ వైటమిన్ మనందరికీ తెలుసు. సో 1 గంటకి, 2ంటికి, 10ంటికి ఎప్పుడు లేసినా నేను సన్లోకి వెళ్ళిపోతాను, నాకు డి వైటమిన్ వచ్చేస్తుంది అని అనుకోవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఎలా అయితే పరగడుపున అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుందో, అలాగే ఎర్లీ మార్నింగ్ సన్లో ఆ సన్షైన్ నుంచి వచ్చే డి వైటమిన్ ఈజీగా బాడీలో అబ్జార్బ్ అవ్వడం, D3 కింద చక్కగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ D3 ఈజ్ ద మోస్ట్ అబ్జార్బబుల్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి ఇన్ ద బాడీ. అండ్ సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 10,000 IU డి వైటమిన్ ఇస్తారు మనకి జనరల్గా. సో ఈ 10,000 IU డి వైటమిన్ మనం ఎవ్రీడే తీసుకోవటం, ఆర్ 60,000 యూనిట్స్ ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు పరిస్థితులను బట్టి, అంటే మీరున్న కండిషన్ని బట్టి, మీరున్న జాగ్రఫికల్ లొకేషన్ని బట్టి. ఎర్లీ మార్నింగ్ సన్లో మనం 20 నుంచి 30 నిమిషాలు ఉండగలిగితే మనకి 30 నుంచి 40 వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ డి వైటమిన్ దొరుకుతుంది బాడీకి. అండ్ అది D3 కింద కన్వర్ట్ అవటానికి మనకి ఇట్స్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. బాడీలో బేసిక్ లెవెల్ ఆఫ్ ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉన్నప్పుడే ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ D3 ఆర్ ది అబ్జార్బబుల్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ బై ద బాడీ, D2, D3. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ,
మనకి పురోహితులు మన కల్చర్లో ఇట్స్ నాట్ బై ద వర్చ్యూ ఆఫ్ దేర్ బర్త్, అంటే వాళ్ళు హిందువులను మరో మతం వారనో కాదు, బై ది వర్చ్యూ ఆఫ్ దేర్ డీడ్స్, వాళ్ళు చేసే పని వల్ల. పురానికి హితవు చెప్పేవాడిని పురోహితుడు అంటారు. ద పర్సన్ హూ గివ్స్ విజ్డమ్ టు ద టౌన్ ఆర్ ది ప్లేస్ అరౌండ్ హిమ్, సమాజానికి, వాళ్ళని పురోహితులు అంటారు. ఇతను పొద్దున్నే లేచి తనను తను పెరిఫరల్గా క్లీన్ చేసుకుని కొద్దిగా సూర్యుడి ముందుకెళ్ళి స్ట్రెచ్ చేసుకుని కొంచెం బ్రీత్ చేసి కామ్నెస్లో ఆ వైటమిన్ డిని అబ్జార్బ్ చేసుకుని తర్వాత ఒక అమేజింగ్ రెసిపీ ఇది, అందరం రిలేట్ చేసుకోగలిగే రెసిపీ. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, దాన్ని ఇంకొంచెం ఎగ్జాటిక్గా చేయడానికి తేనె, దాన్ని ఇంకొంచెం ఎగ్జాటిక్గా చేయడానికి ఉన్న లొకాలిటీని బట్టి, అంటే మన దేశంలో సౌత్ ఇండియాలో ఉన్నారా, నార్త్ ఇండియాలో ఉన్నారా, ఆర్ క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి, వెదర్ కండిషన్స్ని బట్టి దానిలో బనానా కానీ కొబ్బరి కానీ దొరికే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటం, ఇలాంటివి తీసుకుని ఎమ్మటే అది కన్జ్యూమ్ చేసి పొద్దున్నే ఎసెన్షియల్ ఫ్యాట్స్ని బాడీలో పుష్ చేయటం పరగడుపునే. ఇవి చేయటం వల్ల డి వైటమిన్ మనకి రైట్ అమౌంట్స్లో అబ్జార్బ్ అవటం అండ్ చక్కగా D2 D3 కన్వర్ట్ అవటం అండ్ యాంపుల్ అమౌంట్స్ ఆఫ్ K2 వైటమిన్ బాడీలో ఉత్పత్తి అవటం, ఇలాంటి యాక్టివిటీ మన కల్చర్లో బోల్డ్ హెల్త్ కన్సర్న్స్ రాకుండా అండ్ హెల్త్ని చక్కగా కీపప్ చేసుకోవడానికి బోల్డ్ అంత యాక్టివిటీ ఉంది. డి వైటమిన్కి సంబంధించి కూడా మీరు అతి ముఖ్యంగా చేయాల్సిన యాక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు అబ్జార్బింగ్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ సన్. మీరు వెళ్ళి విపరీతంగా పొద్దున్నే లేచి గంటన్నర ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. చక్కగా వెళ్ళి సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సన్, ఎర్లీ మార్నింగ్ సన్. అండ్ బయట దేశాల్లో ఉండి ఇది కుదరని పక్షంలో మన దేశంలో, భారతదేశంలో మనకి విపరీతమైన అడ్వాంటేజ్ ఇది. ఎళ్ళవేళలా మనం సూర్యుడిని చూస్తాము, ఎళ్ళవేళలా మనం భూమికి దగ్గరగా ఉండగలం, నేచర్లో బయటికి రాగలం. బయట దేశాల్లో ఉండి ఈ పరిస్థితి కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు యూ కెన్ కన్జ్యూమ్ ఘీ, హోమ్ మేడ్ దేశీ ఘీ. అండ్ ఈ హోమ్ మేడ్ దేశీ ఘీలో మెండుగా డి వైటమిన్, కే వైటమిన్, ఈ వైటమిన్, ఇలాగా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాట్స్తో పాటు మన బోన్ డెన్సిటీని చక్కగా కీపప్ చేయడానికి, మన జాయింట్ హెల్త్ని, మన హార్ట్ హెల్త్ని చక్కగా కీపప్ చేయడానికి సరిపడా మనకి పోషకాలు ఉంటాయి. అండ్ పాల ఉత్పత్తులు, గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్, గ్రాస్ ఫెడ్ బఫెలో మిల్క్, ఇలాంటివి తీసుకోవటం వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్ కాడ్ లివర్ ఆయిల్ ఈజ్ వన్ ఆప్షన్, ఫిష్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్. అండ్ ఇలాంటివి మనం తీసుకోవటం. అలాగే అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఇందాక మాట్లాడుకున్నట్టు, ఇఫ్ దెర్ ఇస్ టూ మచ్ ఆన్ యువర్ ప్లేట్ అండ్ యూఆర్ టేకింగ్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టయితే ముందు ఎర్లీ మార్నింగ్ జస్ట్ చెక్అవుట్ దిస్ వీడియో ఆన్ టిప్స్ ఫర్ స్లీప్ అని, ఈ స్లీప్ బ్యాలెన్స్ని రీసెట్ చేసుకోవటం ఈ వీడియోలో చూసి, దీంతో మీకు మ్యాక్సిమం కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు డి వైటమిన్ సెట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సివియర్ డి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నేను న్యాచురల్గా సన్ నుంచి తీసుకుంటాను, న్యాచురల్గా ఫుడ్ నుంచి తీసుకుంటాను అని చాదస్తంతో కూర్చోవద్దు. డి వైటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలే కాకుండా ఇతరత్ర ఆర్గన్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇలాంటి వాటి వల్ల గాల్ బ్లాడర్ ఫంక్షనాలిటీ సరిగ్గా లేకపోతే, బైల్ ఉత్పత్తి సరిగ్గా లేకపోతే కూడా డి వైటమిన్ని బాడీలో సరిగ్గా ప్రాసెస్ చేసుకోదు. అప్పుడు కూడా మనకు కన్సర్న్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వైస్ వర్సా, డి వైటమిన్ సరిగ్గా లేనప్పుడు ఈ గాల్ బ్లాడర్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో వీటిని అవాయిడ్ చేయడానికి బేసిక్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ లైక్ బ్రీతింగ్, చెక్అవుట్ దిస్ వీడియో ఆన్ బ్రీతింగ్ చేయండి. ఈ డి వైటమిన్ డెఫిషియన్సీ సెట్ చేసుకోకుండా మనం ఎలాంటి ఫిట్నెస్ ప్లాన్లో జాయిన్ అయినా, ఎలాంటి ఫ్యాట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయినా అది 3 నాళ్ళ ముచ్చటే అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అసలు అది సొల్యూషనే కాదు. ఇక్కడ డి వైటమిన్ డెఫిషియన్సీ అనేది హెల్త్కి సంబంధించిన విషయం. ఫిట్నెస్ అనేది మన మెకానికల్గా, అంటే మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవటం, ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, జాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం లిగమెంట్స్ని స్ట్రాంగ్ చేసుకోవటం, ఇలాంటి వాటికి ఉపయోగపడేది. డి వైటమిన్ డెఫిషియన్సీ అనే కాదు, ఎప్పుడైనా సరే బ్లడ్ వర్క్స్ చూయించుకోవటం ప్రతి 3 నెలలకి. అండ్ దాన్ని బట్టి అవసరమైతే మనం సప్లిమెంటేషన్, లేదు చాలా
స్లైట్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటే ఆల్టర్నేటివ్ ఫుడ్ యాజ్ మెడిసిన్, సివియర్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ని కలిసి వాళ్ళు ఇచ్చిన సప్లిమెంటేషన్ తీసుకోవటం, ఆ తర్వాత మనం మళ్ళీ డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి ఇందాక మనం మాట్లాడుకున్న యాక్టివిటీని కంటిన్యూ చేసుకోవటం అనేది చాలా అత్యవసరం. థ్యాంక్ యూ. నమస్తే.